ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యాడా? ప్రముఖ ప్రతిపక్ష సాయుధ ముఠా పీపుల్స్ ముజాహిద్దీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ ఖమేనీపై దాడి చేసి హతమార్చిందా? ఇందులో అగ్రరాజ్యం అమెరికా ప్రమేయం ఉందా? ఖమేనీ హత్య వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. యుద్ధమే వస్తే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని, అమెరికా యుద్ధ నౌకల్ని నీటిలో ముంచేయగల సత్తా ఉందని ప్రకటించిన కొద్ది రోజులకే ఖమేనీ హత్య వార్త దావానలంలా వ్యాపిస్తోంది. ఇంతకు ఖమేనీ హతమయ్యాడా? ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ హత్యకు గురయ్యాడన్న ప్రచార వార్త అంతర్జాతీయంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటిదాకా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడప్పుడు ఊహాగానాలు వస్తున్నా అధికారికంగా మరణ ప్రకటన వెలువడిన సందర్భం లేదు. అందుకే ఇప్పుడు ఆయన హత్య ప్రచార వార్త ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. పీపుల్స్ ముజాహిద్దీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ ఖమేనీని తామే దాడి చేసి మరీ హతమార్చినట్లు ప్రకటించినా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఖమేనీ నివాస సముదాయం మోతహరి కాంప్లెక్స్ పై తమ సభ్యులు సాయుధ దాడికి పాల్పడ్డారని చెబుతున్నా చాలా మంది పరిశీలకులు దీన్ని ఓ వదంతిగానే చూస్తున్నారు తప్ప వాస్తవంగా చూడట్లేదు. ఎంఈకేకు చెందిన 100 మంది సాయుధులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని, ఈ భయానక పోరులో వీరికి కూడా ప్రాణ నష్టం వాటిల్లిందని అంటున్నా అధికారిక ధృవీకరణ వార్తలు ఇంతదాకా వెలువడలేదు. ఖమేనీ నివాసం మోతహరి కాంప్లెక్స్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఉందని సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నా ఇవన్నీ అబద్ధాలని ఇరాన్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు సైబర్ దాడికి గురైనందుకే ఇలాంటి పుకార్లు ప్రసారం అవుతున్నాయన్న ప్రచారం మరోవైపు ఊపందుకుంటోంది. పైగా అంతర్జాతీయ స్వతంత్ర సంస్థలు ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ఎంఈకే గతంలో కూడా ఇరాన్ పై పట్టు సాధించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య రాజకీయాల్లో తరచూ వినిపించే పేరే కాని పూర్తిగా అర్థం కాని పేరు పీపుల్స్ ముజాహిద్దీన్ ఆఫ్ ఇరాన్ ఎంఈకే. ఒకప్పుడు విప్లవ సంస్థగా ప్రశంసలు అందుకున్న ఎంఈకే తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు విదేశాల నుంచి ఇరాన్ పాలనను సవాలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష శక్తిగా మారింది. అసలు ఈ సంస్థ ఎలా పుట్టింది? ఎందుకు వివాదాల్లో చిక్కుకుంది? ప్రస్తుతం ఏం చేస్తోంది? 1965లో షా పాలనకు వ్యతిరేకంగా యువ మేధావులు స్థాపించిన సంస్థే పీపుల్స్ ముజాహిద్దీన్ ఆఫ్ ఇరాన్. మొహమ్మద్ హనీఫ్ నేజాద్, సయీద్ మొహసెన్ అలీ అస్గర్ బదిజా దేగాన్ దీని వ్యవస్థాపకులు. పాశ్చాత్య మద్దతు పొందిన రాజ్యాన్ని తొలగించడం, సామాజిక న్యాయం ఆధారంగా ఇస్లామిక్ సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ పురుడు పోసుకున్న సమయంలో ఇరాన్లో షా పాలనకు వ్యతిరేక ఉద్యమాలు సాగుతున్నాయి. 1979లో చోటు చేసుకున్న విప్లవం తర్వాత ఇరాన్లో మతాధికార పాలన ఏర్పడింది. మొదట కొత్త పాలకులతో కలిసి పనిచేయాలని ప్రయత్నించిన ఎంఈకే అధికార వర్గాలతో ఘర్షణకు దిగింది. సుప్రీం లీడర్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలవడంతో ప్రభుత్వం సంస్థపై నిషేధం విధించింది. వేలాది సభ్యులను అరెస్టు చేసింది. అనేక మంది మరణించారు. ఫలితంగా ఎంఈకే నాయకత్వం విదేశాలకు వెళ్లిపోయింది. అయితే అప్పటి నుంచి కూడా విదేశ స్థావరాల నుంచే ఇరాన్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంస్థే తాజాగా సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చినట్లు ప్రకటించింది. ఖమేనీ సుప్రీం లీడర్ గా అగ్రరాజ్యం అమెరికాపై ప్రతి సందర్భంలోనూ సవాలు విసురుతూనే ఉన్నాడు. ప్రపంచంలో చాలా దేశాల్లో అధ్యక్షుడే ప్రధాన నాయకుడు. కానీ ఇరాన్ వ్యవస్థ ప్రత్యేకం. సుప్రీం లీడర్ చేతిలోనే సైన్యం నియంత్రణ, అణు కార్యక్రమాల నిర్ణయాలు, విదేశాంగ విధానం, న్యాయ వ్యవస్థ నియామకాలు, మీడియా నియంత్రణ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు ప్రభుత్వాన్ని నడిపినా దేశ దశ దిశను నిర్ణయించేది సుప్రీం లీడరే. దాదాపు 3 దశాబ్దాలకు పైగా ఖమేనీ దేశానికి తుది నిర్ణయాధికారిగా కొనసాగుతున్నారు. ఒకవేళ ఖమేనీ మరణ వార్తే నిజమైతే ఇరాన్ పరిస్థితి ఎలా ఉంటుంది? అశాంతి తీవ్రమవుతుందా? అగ్రరాజ్యం అమెరికా జోక్యం మరింత పెరుగుతుందా? ఎంఈకే ఆధిపత్యం చెలాయిస్తుందా? ఇలాంటి చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఖమేనీ మరణిస్తే అంతర్గత అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇరాన్ లో ఆర్థిక ఆంక్షలు, మహిళా హక్కుల ఉద్యమాలు, యువత నిరసనలు చాలా పెరిగాయి. ఖమేనీ వంటి కఠిన నియంత్రణ నాయకుడు లేకపోతే ప్రజా నిరసనలు మళ్లీ ఊపందుకుంటాయి. సంస్కరణ వాదులు, కఠినవాదుల మధ్య ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉంది. ఇంతేకాదు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో ఇరాన్ సంబంధాలు చాలా వరకు ఖమేనీ సిద్ధాంతాల ఆధారంగానే ఉన్నాయి.
మళ్ళీ ఒక కొత్త నాయకుడు వస్తే అణు ఒప్పంద చర్చలు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది, లేదా మరింత కఠిన వైఖరి కూడా రావచ్చు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పెంటగాన్ అధికారులు సమర్పించిన సైనిక ప్రణాళికల్లో సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మోజ్దాబా ఖమేనీని హతమార్చేలా అసాసినేషన్ ప్లాన్ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే ఖమేనీని అంతమొందించేందుకు అమెరికా కూడా చొరవ ప్రదర్శిస్తుందనే అనుకోవాల్సి వస్తుంది. అయితే ట్రంప్ ఇరాన్ దేశంలో శాంతి తనకు ప్రధానమని, నిరసనకారుల నెపంతో ప్రజల్ని ప్రభుత్వం కాల్చి చంపడం అమానుషమని ఆరోపిస్తూ వస్తున్నారే తప్ప ఖమేనీని ఖతం చేసే వ్యూహాలు ఎక్కడా కనిపించడం లేదని కొందరంటున్నారు. ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించాడన్న వార్తలైతే ప్రస్తుతం వాస్తవం కాదు. కానీ ఆయన రాజకీయ జీవితమే ఇరాన్ వ్యవస్థకు మూల స్తంభం కావడంతో ఒకవేళ నాయకత్వ మార్పు వస్తే అది కేవలం దేశీయ రాజకీయ మార్పు కాదు, మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలు, అణు రాజకీయాలు, ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామం అవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.